వాటర్ ఉన్నప్పుడు ఆ వ్యూ వేరా, అన్ని వేరా. గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పొన్నారి చిట్టి. చూస్తురు కదా నీళ్ళు లేకపోతే ఎట్లుంది. సో ఒకవేళ నీళ్ళు ఉన్నప్పుడు ముందు వీడియో ఎట్లుంటే చూడండి. చూస్తే వ్యూ పాయింట్ ఏముంది మా. ఫస్ట్ అయితే గేట్ ఓపెన్ చేసినప్పుడు నేను పైకి ఎక్కి చూపించిన కదా, అక్కడ కనిపిస్తుంది కదా, కూడా అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా. అప్పుడు ఎన్ని పడవలతో నుండే నీకు లాస్ట్ వీడియో క్లిప్ కూడా పెడుతున్నా. అరే మాకు అనిపిస్తుంది భయ్. ఎక్కడి నుంచైనా అంతేనా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సో చూస్తురుగా చెప్పినా కదా ఆఫ్టర్ బిఫోర్ వీడియో పెడతానే. సో చూడండి శ్రీశైలం అంతా ఎట్లా అయిపోయింది. కానీ చూపిస్తా చూడండి. అప్పుడు వాటర్ వచ్చినప్పుడు ఎలా ఉంటది, డ్యామ్ లా వాటర్ లేనప్పుడు ఎలా ఉంటది చూపిస్తా చూడండి. కానీ వాటర్ ఉన్నప్పుడు ఆ వ్యూ వేరా, అన్ని వేరా. గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పొన్నారి చిట్టి చిలక. కాకపోతే ఇప్పుడు వాటర్ లేనప్పుడు ఎలా ఉంటదో ఒకసారి చూడలేము మనం. అది ఎలా ఎండిపోతుంది చూడండి. నేనైతే రోజు ఒక 4-5 లీటర్స్ అయితే తాగుతా. ఎందుకు గురించి అంటే చిన్నప్పుడు మా తాతయ్య ఇప్పుడు వాటర్ ఎంత మంచిగా తాగితే అంత ఆరోగ్యంగా ఉంటారని. అంతేనా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కాదే చూస్తురు కదా, ఒకప్పుడు ఇదంతా ఏమంటారు జల్లుతోని ఉంటుండే వాటర్ వచ్చినప్పుడు, అవి వచ్చినప్పుడు. సో ఇప్పుడు వాటర్ లేనప్పుడు ఎట్లా ఉంటుంది చూడండి. ఖాళీ గేట్లు అయితే ఖాళీ నైట్ టైం కూడా చూపిస్తా. నైట్ టైం అయితే మొత్తం లైటింగ్స్ తో ఉంటది తెలుసు కదా. అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఉంటది, కాకపోతే వాటర్ అయితే లేదు. సో గేట్లకి వెళ్ళి చూస్తారు కదా, చెప్పినా కదా, చెప్పినట్లే చూపిస్తున్నా. నైట్ టైం అయితే ఇట్లుంటది వ్యూ పాయింట్. కంపల్సరీ వచ్చినప్పుడు ఒకసారి చూడండి. వాటర్ వస్తలేదు చూస్తురుగా. సో వాటర్ లేకపోతే ఇట్లా ఉంటది. సో ఇదే కాకుండా డ్యామ్ పైన కూడా చూపిస్తాడు. సో చూస్తురు కదా నీళ్ళు లేకపోతే ఎట్లుంది. సో ఒకవేళ నీళ్ళు ఉన్నప్పుడు ముందు వీడియో ఎట్లుంటే చూడండి. వాటర్ మీరు అనుకోవచ్చు ఏ గేట్లకి వెళ్ళి వాటర్ వస్తలేదు కదా, మరి కింద ఎట్లా లీక్ అవుతుందని. పక్కకు కనిపిస్తుంది కదా, కిందికి వెళ్ళి వస్తుంది కదా, నాకు కూడా తెలియదు. అక్కడ కింద కనిపిస్తుంది కదా, ఎక్కడ వెళ్ళిస్తుంది వాటర్. అది లీకేజ్ వాటర్ అన్నమాట. మనకి చెమ్మ పడుతుంది కదా, డ్యామ్ చెమ్మ అంటే అదే లోపల వచ్చేదా లోపల గేట్లకి వెళ్ళి వచ్చేదంతా ఒక రో వెళ్ళి వాళ్ళకి బయటకు వస్తుందా. అవునవును. సో చూస్తారు కదా మీరైతే వాటర్ లేకపోతే చూడలేమబ్బా. చూడండి వాటర్ మొత్తం ఎండిపోయింది. ఒకప్పుడు ఎండి పడవలతో నుండే నీకు లాస్ట్ వీడియో క్లిప్ కూడా పెడుతున్నా. మొత్తం డ్యామ్ అంతా రాళ్లతోని ఒక 2-3 తెప్పలు అంతే. ఒకప్పుడు కొన్ని వేల తెప్పలు ఉండే చూస్తురుగా. వాటర్ లేకపోతే పరిస్థితి ఇట్లా ఉంటది చూడండి. వాటర్ అయిపోయింది మొత్తం డ్యామ్ అంతా. ఎక్కడ చూసినా కూడా అప్పుడు వాటర్ తో మబ్బులతో జల్లులతో ఉండే. కాకపోతే ఇప్పుడైతే మొత్తం ఎక్కడ చూసినా రాలే. చూపి ఒకసారి చూస్తారు కదా, ఇది ట్రాన్స్ఫర్ పవర్ హౌస్ అక్కడ లోపల ఉంటది. ఆల్రెడీ ఒక చిన్న వీడియో కూడా పెడదాం అనుకుంటా. వాళ్ళు లోపలికి అలౌ చేసిన వీడియో తీసినాం కానీ అలౌ చేయలేరు నేను పెట్టడానికి, పోస్ట్ చేయడానికి. అక్కడ వీడియో క్లిప్ కూడా ఉంది, పెడతా. దానికి పవర్ సప్లై అనేది కొన్ని ప్లేస్లకి ఇక్కడ నుంచే కదా. ఎంత వాల్ట్ ఉంటుందో చూపిస్తుంది చూడ ఒకసారి, ఎంత కరెంటు తయారవుతుంది చూడండి. శ్రీశైలం భూగర్భజల విద్యుత్ కేంద్రం 6x150 మెగావాట్. మనకు తెలియదు కదా. అంతే చూసా కట్టప్ప ఒక లాగ్ చేద్దామని వస్తే చూసా ఎక్కడి నుంచైనా సూర్యాపేటలో ఎక్కడ? సూర్యాపేట అమ్మర్ ఆఫీస్ దగ్గర అంట. సో చూస్తుగా మన సబ్స్క్రైబర్స్ మనం చూసి ఆగిరు, అందుకే మళ్ళీ రిటర్న్ అయినా. మనం మాట్లాడతామని చెప్తా బబ్బు గారికి.
సో చూస్తున్నారు కదా డైరెక్ట్ డ్యామ్ మధ్యలోకి అయితే వచ్చేసినాము. అప్పుడే అక్కడికి వెళ్ళి ఒక జలవారుతుండే అది కూడా. సో ఇక్కడ నుంచి వెళ్తారు, పైన ఐలాండ్ ఉంటుంది. సో మస్తు వ్యూ పాయింట్స్ ఉంటాయి కదా మనకు పవర్ సప్లై డిస్ట్రిబ్యూషన్ మనకు అంత తెలియదు దాని గురించి మాట్లాడట. అక్కడ నుంచి చూస్తే వ్యూ పాయింట్ ఏముంది మా మస్తు వ్యూ తెలుసా ఖాళీ చూడుండి కాకా భయ్యా అంటారు. మనం ఇప్పుడు ఆంధ్రలో ఉన్నాం. మనం ఒకసారి గుర్తుందా కేపైనా మేము ఇగో ఇక్కడికి వెళ్ళి దిగేసి ఇట్లా కిందికి వెళ్ళింది వీడియో పెట్టాం కదా అప్పట్లో. ఇది డ్రమ్ములు రౌండ్ కనిపిస్తున్నాయి చూడగాడా. అవి డ్రమ్లు కదా పిల్లర్స్ అవి. పిల్లర్స్ అట్లనే కనిపిస్తున్నాయి. సో ఇంకా పైన వాటర్ ఎట్లుందో చూపిస్తా. ఇంకా కింద అయితే మొత్తం టోటల్ గా వాటర్ అయితే లేదు. మనం అయితే చూస్తున్నాం కదా అక్కడ పైన బస్ వస్తుందా కనిపిస్తుందా? బస్ ఎవరికైనా కనిపిస్తే కామెంట్ చేయండి ఏ కలర్ ఉందో. సో అక్కడికి వెళ్ళి వస్తున్నాం మనం కిందికి. ఆడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది పైకి లేపు కొంచెం పైకి లేపు. ఆ బిల్డింగ్ కాడికి వెళ్ళి యూతలకు వచ్చినాం మనం చుట్టూ తిరుగుకుంటా. అట్లా 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 తిరిగి ఇట్లా వెళ్ళి ఇట్లా ఇంటికి వచ్చినాం. నువ్వు అంత చదవచ్చు గిదవచ్చు అంటున్నావు కదా, ఇక్కడ పైన ఉంది తెలుగులో చదివే. నాకు ఏ బిస్సులు రావు. నీకు రానే రాదు. పర్యాటకులకు గమనిక, నదిలోనికి రాళ్ళు టెంకాయలు మరియు ఏ విధమైన వస్తువులను విసరడం ప్రమాదకరం. అర్థమైందా? అట్లా చదవాలి. నీకు చదువురాదు ఏం మళ్ళా చదివినా అని చెప్తావు. ఇప్పుడు వచ్చేసి ఏడికి వచ్చినామంటే పైకి వచ్చేసాము. పైకి ఎక్కువ చూపిస్తా. పైకి ఎక్కిరా, పైకి ఎక్కి కింద పడతాం. సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే మొత్తం పైకి వచ్చినాం మనం. ఇప్పుడైతే తెలంగాణ బార్డర్ నుంచి ఆంధ్ర బార్డర్కి అయితే వచ్చేసినాం. చూస్తున్నారు కదా ఇడికెళ్ళి మొత్తం వ్యూ పాయింట్స్ అయితే మొత్తం టోటల్ గా కనిపిస్తుంది. సో మీకు ఫస్ట్ అయితే గేట్లు ఓపెన్ చేసినప్పుడు నేను పైకి ఎక్కి చూపించిన కదా, ఆడ కనిపిస్తుంది కదా కూడా, ఆడ టెంపుల్ కనిపిస్తుంది కదా. తల్లికి దండాలు, తల్లికి దండాలు. గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పొన్నారి చిట్టి అగో టెంపుల్ ఉంటుంది చూడగడ. ఆడికి వెళ్ళినాము. గేట్లు ఎత్తేది అవన్నీ ఆనే ఉన్నాయి కదా. సో పైన అయితే వాటర్ అయితే ఉంది, కాకపోతే లిమిట్స్ ఉంటాయి కదా, ఈ లిమిట్స్ ని బట్టి కిందికి వదులుతారు. కాకపోతే పైన కూడా కొంచెం తగ్గిపోయింది కదా వాటర్ అయితే. ఆ లిమిట్ ఎంత అవి ఉంటాయి కదా, ఏమంటారు అంటే మెజర్మెంట్ నాకు తెలియదు అన్న, మీరు ఏమనుకోకండి, తెలిసి చెప్తున్నా. సో అది పాయింట్స్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి. సో పాయింట్స్ ఉంటాయి కదా ఇట్లా లైన్ గా ఒక బోర్డు, నాకు తెలిసి నేను చెప్తున్నా, ఇట్లా లైన్ గా ఒక బోర్డు ఉంటది. బోర్డు కి మీటర్స్ రాసి ఉంటది. ఇంత వాటర్ ఇంత వాటర్ ఇంత వాటర్ అని ఉంటది కదా, అదే మెజర్మెంట్సే. సో అది ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు గేట్లు క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఒకవేళ వర్షాలు పడి ఫుల్ అయిపోయింది అనుకో మళ్ళీ అప్పుడు. కానీ నాకు తెలిసి ఇక్కడ నాకు తెలిసి అయితే ఈసారి ఎత్తినన్ని సార్లు గేట్లు ఇంకా ఎప్పుడు ఎత్తలేరు. అన్ని సార్లు ఎత్తిరు ఈసారి. అంత వాటర్ వచ్చి పైకి వెళ్ళి వచ్చిన ఊటంగా అంత వాటర్ అయితే అయిపోతూనే ఉంది. మనము ఈసారి ఎండలు ఎక్క కొడుతున్నాయి కదా, నీళ్ళు ఎక్క అవుతున్నట్లు, అందు గురించి వాటర్ అయితే అయిపోతుంది. సో ఇంకా పైన అయితే మొత్తం చూపి ఒకసారి టోటల్ గా కదా. అది ఏంటన్నా చూంచాయి భయ్. అగో అరే మాకు అనిపిస్తుంది భయ్. తప్ప ఏంటది? తప్ప ఏదో కుక్క అనుకున్నా. నీటి కుక్క కావచ్చు. ముసలి ఉంటది. ముసలి ఉన్నాయి. ముసలి కింద రౌండ్ సర్కిల్ వచ్చింది చూడు. వన్ ఎక్స్. సో చూస్తారు కదా ఇంకా నైట్ వ్యూ పాయింట్స్ ఎట్లా ఉంటో చూపిస్తారు శ్రీశైలం డ్యామ్. రైట్, చూస్తారు కదా శ్రీశైలం వ్యూ పాయింట్. సో మొత్తం లైటింగ్ తోని నిండిపోయింది. పాత రకంగా ఇట్లా కింది కనిపించేదంతా పాత రకంగా శ్రీశైలం. చూస్తారు కదా, చెప్పినా కదా నైట్ టైంలో వ్యూ పాయింట్ ఎట్లుంటుందో ఎట్లా అని చెప్పినా కదా. చూసురుగా మొత్తం కిందికి వెళ్ళి డ్యామ్ వ్యూ పాయింట్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఎప్పుడైనా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సో శ్రీశైలం వస్తే నైట్ స్టే చేయండి. సో ఆ రోజు చూపించడానికి చీకటి అయిపోయింది. ఇది నెక్స్ట్ డే రోజు డ్యామ్ కిందికి వచ్చినాం చూడండి.
గేట్లు 6 గేట్లు ఆంధ్ర, 4 గేట్లు తెలంగాణ. సో ఒకప్పుడు వీడికి వచ్చే పొజిషన్ కూడా లేదు. ఇప్పుడు ఇగో మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోవడం వల్ల ఇంత దూరం వచ్చేసినాం. కానీ ఇగో మొత్తం డౌన్, ఇగో ఇట్లా వెళ్తే అప్పుడు అది ఎంత ఏం కనిపించలేదు. ఇంకా చుట్టుపక్కల మొత్తం చూస్తుంది కదా, ఇదంతా ఏం లే అప్పుడు. ఇప్పుడేమో వాటర్ వెళ్ళిపోవడం వల్ల ఇలా అయిపోయింది. సో చూడండి వ్యూ పాయింట్, ఇగో ఫ్లైఓవర్ అవతలకి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతే వెహికల్స్ కింద ఒకటే చూపిస్తా. సో రైట్, ఇక పైనకి శ్రీశైలం వెళ్తుంది. ఈ గుట్ట పైనకి వెళ్ళేది శ్రీశైలం దారి, అక్కడనేమో హైదరాబాద్ వెళ్ళేది, మధ్యలో ఇది రైట్.